సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే, వెల్కమ్ టు విష్ణు టాక్స్. నేను విష్ణు. ప్రస్తుతం నాతో పాటు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ డాక్టర్ బచ్చు అనిల్ కుమార్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. అనిల్ గారు నమస్తే సార్. నమస్తే విష్ణు గారు. వెల్కమ్ టు సుమన్ టీవీ అండ్ వెల్కమ్ టు విష్ణు టాక్స్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ విత్ విష్ణు టాక్స్. ఎస్ అనిల్ గారు, ఒకసారి ఇవాల్టి మార్కెట్ క్లోజింగ్ ఎక్కడో చూద్దాం. 23 మార్చ్ మండే. సెన్సెక్స్ విషయానికి వస్తే 1836 పాయింట్ల నష్టంతో 72,690 వద్ద క్లోజ్ అయింది. నిఫ్టీ విషయానికి వస్తే 601 పాయింట్ల నష్టంతో 22,512 వద్ద క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే 1989 పాయింట్ల నష్టంతో 51,437 వద్ద క్లోజ్ అయింది. సో మొత్తానికి నిఫ్టీని 22,000 కిందకి తీసుకొచ్చేశారు. సెన్సెక్స్ ఏమో దగ్గర 72,000కి రీచ్ అయిపోయింది. అంటే 2.5 సంవత్సరాల వెనక్కి వెళ్ళిపోయింది మార్కెట్, అంత కిందకి వెళ్ళిపోయింది. ఎస్, ఒకసారి నిఫ్టీ గురించి డీటెయిల్ గా మాట్లాడుకుంటే, ఈ వార్ స్టార్ట్ అయినప్పటి నుంచి నిఫ్టీ 10% ఫాల్ అయింది. అండ్ వచ్చేసి డౌన్ 14% ఫ్రమ్ ఇట్స్ లైఫ్ టైం హై నుంచి 14% డౌన్. ఏంటి మార్కెట్ల సిచ్యువేషన్ ఏంటి? ఏం కనిపిస్తుంది అసలు మార్కెట్లో? ఎందుకు మార్కెట్లని ఆ రేంజ్ కిందకి తీసుకొచ్చారు? ఎటువంటి ఫ్యాక్టర్స్ మార్కెట్లని చుట్టుముడుతున్నాయి నాన్ స్టాప్ గా? యుద్ధ భయాలు మేజర్గా ఏంటంటే యుద్ధ భయాలు, దాంతోపాటు క్రూడ్ ప్రైజెస్. క్రూడ్ ఆయిల్ ప్రైస్ ఏమైందంటే $112 టచ్ అయింది. అండ్ 120 కానీ ఇంకా ఎక్కువ కూడా వెళ్ళొచ్చు, 150 కూడా టచ్ అవ్వచ్చు అనే భయాలు ఏవైతే ఉన్నాయో వాటిని మార్కెట్స్ని ప్రపంచవ్యాప్తంగా ప్యానిక్లకు గురి చేస్తాయి. దాంతోపాటు ఏం జరుగుతూ ఉంది, ఈ క్రూడ్ ఆయిల్ పెరిగినందుకు డాలర్ కూడా చాలా స్ట్రాంగ్ అయింది. డాలర్ ఇండెక్స్ 107-108 టచ్ అయింది. ఒకప్పుడు ఒక 1.5 మంత్ బ్యాక్ మనం 94, 95, 96 దగ్గర ఉంది. డాలర్ వీక్ అయిందన్నాము. విత్ ఇన్ నో టైం డాలర్ ఇండెక్స్ పెరిగింది. దాంతోపాటు US డాలర్ INR చూసుకుంటే 93 క్రాస్ అయింది. రూపీ రోజు రోజుకు వీక్ అవుతుంది. అండ్ మనలాంటి ఎకానమీ ఏదైతే 85% క్రూడ్ ఆయిల్ బయట నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాం, అలాంటప్పుడు ఏంటంటే కరెంట్ అకౌంట్ డెఫిసిట్ చాలా పెరిగిపోతూ ఉంది. సైమల్టేనియస్లీ ఇన్ఫ్లేషన్ కూడా భయాలు అనేది నిజాలు అనిపించినాయి. ఓన్లీ ఒక వారం రోజుల్లో 10 రోజుల్లో అయితే రికవరీ తొందరగా అయ్యేది, ఇన్ఫ్లేషన్ ఎక్కువగా పెరగదు అని మొన్నటి వరకు అనుకున్నాం. బట్ ఈ వీకెండ్ రియలైజ్ అయ్యామంటే ఇక్కడ ఎవరు కూడా తగ్గట్లేరు. యుద్ధం ఏ రోజు విరమణ అనేది కూడా తెలియట్లేదు. ఎవరితో మాట్లాడాలో కూడా పరిస్థితి తెలియదు. ఇరాన్లో ఎవరితో మాట్లాడితే యుద్ధం ఆగుతామో కూడా తెలియదు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఏంటంటే ఇన్వెస్టర్స్ ఇది ఎక్స్టెండెడ్ అట్లీస్ట్ 2 వీక్స్ నుంచి 4 వీక్స్ వరకు ఇంకా యుద్ధం కొనసాగచ్చు అనే భయాలు ఒకటి మొదలయ్యాయి. దానివల్ల ఏంటంటే క్యాపిటల్ ఫ్లైట్ జరుగుతూ ఉంది. మీరు ప్రతిరోజు గంటకి 1,000 కోట్లు FPI మనీ బయటికి వెళ్ళిపోతోంది. మార్చ్లో ఇవాళటి వరకు ఆల్రెడీ 90,000 కోట్ల పైన FPI సెల్ ఆఫ్ చేశారు. రీజన్ ఇవన్నీ కారణాలతో పాటు రూపీ పడిపోతా ఉంది. సో వాళ్ళకి ఏంటంటే యాక్చువల్ గెయిన్ FPIకి ఎవరైనా మన ఇండియన్ మార్కెట్లో ఇండియన్ కంపెనీస్లో పెట్టాలి అంటే వాళ్ళకి రిటర్న్స్ కనబడాలి. 18 మంత్స్ నుంచి రిటర్న్స్ అంత గొప్పగా లేవు. దాని మీద నుంచి మూలిగెనక్కపై తాటిపండు పడ్డట్టు ఈ యుద్ధం రావడం వల్ల ఏమైంది, సడన్గా రూపీ ఇంకా వీక్ అయింది. సో వాళ్ళ రిటర్న్స్ అంత తొందరగా రాకపోవచ్చు. అండ్ యుద్ధ భయాల వల్ల అటు USD పెరుగుతుంది కాబట్టి డబ్బులు తీసుకెళ్ళిపోతా ఉన్నారు వారం. సో ఏంటి అనిల్ గారు, మొత్తానికి ఇవాళ మార్కెట్లని బ్లాక్ మండే అనొచ్చా, లేదంటే బ్లడ్ బాత్ మండే అనుకోవచ్చు ఇవాళ మార్కెట్లకి? మీరేం చెప్తారు? మార్కెట్లో ఏంటంటే ఈ ఒక రకమైన భయం, ఫియర్ అనేది ఎక్స్ట్రీమ్ ఫియర్ అయింది. అదే కనబడతా ఉంది. విక్స్ కూడా వన్ ఆఫ్ ద హిస్టారిక్ హైయెస్ట్, నియర్లీ లాస్ట్ 2 ఏళ్ల తర్వాత 24 పైన టచ్ అయింది విక్స్ కూడా. అండ్ దాంతోపాటు కొన్ని స్పెసిఫిక్ స్టాక్స్ కూడా ఇంకా యాడ్ అయ్యాయి. ఎగ్జాంపుల్ HDFC లాస్ట్ 2-3 డేస్ నుంచి ఇవాళ ఒక 2.5% పడిపోయింది. క్లోజ్ టు 10%, నియర్లీ 1,00,000 కోట్ల సంపద ఓన్లీ HDFC స్టాక్ పడిపోవడం వల్ల అయింది. దాంతోపాటు ఇంకొకటి ఏంటంటే అనదర్ మేజర్ బ్యాంక్ ఏంటి, SBIకి 7,000-8,000 కోట్ల ట్యాక్స్ ఆర్డరు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ పంపించింది. సో అది కూడా మార్కెట్లని ప్రభావితం చేసింది. దాంతో పాటు ఈసారి చూసుకుంటే ఏంటంటే ఇవాళ
ఒక్క ఇండెక్స్ కాదు, ఏ ఇండెక్స్ కూడా పాజిటివ్లో లేదు. అన్నింటికి అన్ని సెక్టార్లు, అన్ని ఇండెక్సెస్ కూడా నెగిటివ్లోకి వెళ్ళిపోయాయి. మనం చూసుకుంటే వర్స్ట్ హిట్ అయిన సెక్టార్లు మాత్రం చూసుకుంటే బ్యాంకింగ్, మెటల్ స్టాక్స్, రియల్ ఎస్టేట్, ఇవైతే 4.5% పడిపోయాయి ఇవి రెండు. దాంతోపాటు పిఎస్యు బ్యాంక్స్ కూడా హ్యూజ్ కరెక్షన్ వచ్చింది. ఎందుకంటే ఇటు ఎస్బీఐ మీద కొత్తగా ట్యాక్స్ ఆర్డర్ రావడము, అట్లాగే మీడియా కూడా 4% పడిపోయింది. నిఫ్టీ బ్యాంక్ ఆన్ ద హోల్ 3.72 పడిపోయి 51,000కి వచ్చింది. ఒకప్పుడు 55,000, 56,000, 58,000 వరకు వెళ్ళిన నిఫ్టీ బ్యాంక్ ఇండెక్స్ కూడా కిందికి పడిపోయింది. లోయెస్ట్ పడిపోయింది చూసుకున్న ఇవాళ నిఫ్టీ ఐటీ ఇండెక్స్ 0.18%. సో దెర్ ఈజ్ నాట్ ఈవెన్ ఒక్క ఇండెక్స్ కూడా పాజిటివ్గా లేకుండా పోయింది. ఇవాళ చూసుకుంటే వర్స్ట్ ఏంటంటే పర్ఫార్మెన్స్, నిఫ్టీలో 50 స్టాక్స్లో 2 స్టాక్స్ మాత్రమే పాజిటివ్గా ఉన్నాయి, 48 స్టాక్స్ రెడ్. అట్లాగే సెన్సెక్స్లో కూడా 2 స్టాక్స్ పాజిటివ్, 28 స్టాక్స్ రెడ్. అండ్ దాంతోపాటు మిడ్ అండ్ స్మాల్ క్యాప్ నియర్లీ 4% పడిపోయింది. సో ఇదేంటంటే ఈ బ్లడ్ బాత్ వల్ల ఏంటంటే అంటే ఇన్వెస్టర్స్ ఒక ప్యానిక్తో ఎవరైతే రెడ్గా ఉన్నారో ఇంకెన్ని రోజులు పడతాయో తెలియదు, ఇంకో 6 నెలలు పడుతుందో తెలియదు, 3 నెలలు పడుతుంది అనే భయంతో అమ్మేస్తూ ఉన్నారు. బట్ వన్ థింగ్ ఇంపార్టెంట్ ఏంటంటే $120 ఇప్పుడు 112కు ఉంది క్రూడ్. ఇట్ ఈస్ నాట్ వయబుల్ మన ఒక్కరికి కాదు, ప్రపంచవ్యాప్తంగా మేజర్ ఎకానమీస్కి కష్టం కాబట్టి ఆల్రెడీ ప్రెషర్ జరుగుతూ ఉంది. ఒక 1 వీక్ to 10 daysలో యుద్ధం ఒక డిసైడ్ అవ్వచ్చు. హిస్టారికల్లీ ఏంటంటే యుద్ధం వల్ల పడ్డ మార్కెట్లు ఎప్పుడు ఫాస్టర్ రికవరీ అవుతాయి, విత్ ఇన్ 6 monthsలో రికవరీ అవుతాయి. 1 year లోపల మనం ఎప్పుడు చూసింది ఏంటంటే ఇంత పడ్డప్పుడు మార్కెట్స్ రికవరీ ఈజ్ వెరీ ఫాస్ట్, బౌన్స్ బ్యాక్ అనేది చాలా ఫాస్ట్ అవుతుంది. సో ఆల్రెడీ 22,500 దగ్గర నిఫ్టీ ఇవాళ ఆగిపోయింది, జస్ట్ బేర్లీ ఒక 2 పాయింట్లు మిస్ అయింది అంతే. సో హోప్ఫుల్లీ 22,000 మల్టిపుల్ అనలిస్టులు ఏంటంటే 22,000 అనేది బాటం కనబడతా ఉంది. ఇంకా ఒక 1 or 2 days ప్యానిక్ తర్వాత మార్కెట్స్ ఆగిపోవచ్చు, ఇక్కడ నుంచి మళ్ళీ రికవరీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇరాన్ కూడా కొంచెం కొన్ని షిప్స్ని అలో చేస్తూ ఉంది, వాటి ఫ్రెండ్లీ కంట్రీ అనుకోండి, వాటిని అనుకోండి. అండ్ బ్యాక్ ఛానల్ డిప్లొమసీ కూడా జరుగుతూ ఉంది. హోప్ఫుల్లీ ఫ్యూ డేస్లో ఆర్ ఈ వీక్లో కొంచెం యుద్ధం ఆగే సంకేతాలు కానీ విరమణకు ఒక టైం లైన్ వచ్చిందంటే మాత్రం మార్కెట్స్ రికవరీ. అంతవరకు మాత్రం ఈ అన్సర్టెనిటీ, ఈ భయాలు మాత్రం మార్కెట్ని అలాగే వెంటాడుతూ ఉంటాయి. ఓన్లీ థింగ్ ఏంటంటే ఎవరైతే ఇన్వెస్టర్స్ క్వాలిటీ స్టాక్స్లో ఉన్న వాళ్ళు మాత్రం కీప్ ఆన్ హోల్డింగ్. ఒక్కసారి రివ్యూ చేయాల్సిన టైం ఇది. బ్రాడ్గా ఏది దొరుకుతుంది అమ్మేయకండి. ఏవైతే వీక్గా ఉన్నాయో, హైలీ లీవరేజ్ స్టాక్స్ ఉన్నాయో, మిడ్ క్యాప్లో కానీ స్మాల్ క్యాప్లో కానీ లీవరేజ్ ఎక్కువ ఉన్న స్టాక్స్ని కొంచెం దూరం పెట్టుకొని మిగిలిన హోల్డ్ చేసి కొంచెం మంచి లార్జ్ క్యాప్లో పెట్టుకుంటే రికవరీ అప్పుడు ఫాస్టర్ క్యాపిటల్ రికవరీ కాకుండా మంచి గ్రోత్ వస్తుంది. సోనల్ గారు, ఇప్పుడు పడిపోతున్న మార్కెట్లని మనం ఎలాగో ఆపలేము. ఎస్, సరే, పైకి వెళ్ళిపోతున్న మార్కెట్లని మీరు నేను వెళ్ళి అక్కడేదో అద్భుతం చేయలేము. యాజ్ ఒక రిటైల్ ఇన్వెస్టర్గా మనం ఏం చేయొచ్చు అంటే మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ అయితే పెట్టగలం. ఎస్, ఇప్పుడు మార్కెట్లు ఆల్మోస్ట్ ఒక 10% డ్రాప్లో ఉన్నాయి. ఆల్మోస్ట్ ఒక 2-2.5 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయినాయి. కాబట్టి దీన్ని క్యాష్ చేసుకోవడానికి ఇలాంటి ఒక ఆపర్చునిటీ కోసం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న వాళ్ళు ఈ మార్కెట్ ఆపర్చునిటీ ఇప్పుడు గ్రాప్ చేసుకోవచ్చు అంటారా? ఒక బిగినర్ లెవెల్లో మార్కెట్లోకి ఇవాళ ఎంటర్ కావాలనుకుంటే ఇది రైట్ టైం అనొచ్చా? పక్కా రైట్ టైము. ఓన్లీ థింగ్ ఏంటంటే నెక్స్ట్ 2-3 వీక్స్లో మీరు పెట్టాలనుకుంటున్న క్యాపిటల్ ఎంట్రీ మాత్రం ఇది గుడ్ టైం. ఒక 2 నుంచి 3 or 4 ఇన్స్టాల్మెంట్లో ఎంటర్ అవ్వండి నెక్స్ట్ విత్ ఇన్ 1 monthలో. ఇప్పుడు ఏంటంటే చాలా స్టాక్స్ మనం చూసుకుంటే ప్రైవేట్ సెక్టర్ స్టాక్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉంది. ఇవాళ ఆర్బీఐ చెప్పింది ఎటువంటి ఇష్యూ లేదు, అది ఓన్లీ కొన్ని పర్సనల్ అపోహల వల్ల జరిగిందని. ఎవరైతే చైర్మన్ రాజీనామా చేశారు. సో అంత ఫండమెంటల్గా అంత మంచి స్ట్రాంగ్ ఉన్న బ్యాంక్, అంత చీప్ వాల్యుయేషన్. సో ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకున్న ప్రైవేట్ బ్యాంక్స్ చాలా ఉన్నాయి, దే ఆర్ ఎట్ చీపర్ వాల్యుయేషన్స్. సో వాటిల్లో ఎంటర్ అవ్వచ్చు. అట్లాగే కొన్ని డిఫెన్స్ స్టాక్స్ కూడా ఇంకా స్టిల్ మేక్ సెన్స్, బికాజ్ ఇవాళ కూడా ఆర్డర్స్ వచ్చాయి, ఇంకా మోర్ ఆర్డర్స్ రాబోతూ ఉన్నాయి. దాంతోపాటు కొన్ని ఎఫ్ఎంసీజీ ఆటో సెక్టర్ స్టాక్స్ కూడా, ఇప్పుడు ఆటో అనేది ఆస్పిరేషనల్ అయిపోయింది, కన్జంప్షన్ డ్రివెన్ అయిపోయింది. ఆటో సెక్టర్ మళ్ళీ బౌన్స్ బ్యాక్ త్వరలో అవుతుంది. ఇప్పుడు పెట్రోల్ డీజిల్ ప్రైజెస్ పెరుగుతున్న భయంతో అవన్నీ పడిపోతూ ఉన్నాయి. సో ఇట్లాంటి చీపర్ క్వాలిటీ స్టాక్స్ అనేటివి ప్రతి సెక్టర్లో ఉన్నాయి. ఈవెన్ రిన్యూవబుల్ ఎనర్జీ, ఎందుకంటే ఈ క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ పెరుగుతున్నాయి కాబట్టి సోలార్ కానీ మిగిలిన అదర్ రిన్యూవబుల్ ఎనర్జీలో కూడా మంచి స్టాక్స్ ఉన్నాయి. ఈ టైంలో ఎంటర్ అయితే మాత్రం నెక్స్ట్ 6 to 1 yearలో 6 months to 1 yearలో మాత్రం చాలా మంచి రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొత్త ఇన్వెస్టర్స్ అయినా సరే, వెదర్ ఓన్గా స్టాక్స్లో పెట్టుకోవాలన్నా
ఆర్ త్రూ మ్యూచువల్ ఫండ్స్ పెట్టాలన్నా కానీ దిస్ ఈస్ ద హైలీ అంటే మంచి టైం అండి. అండ్ ఇంకో విషయం కూడా చెప్పండి, ఇప్పుడు ఎఫ్ఐలు ఆల్మోస్ట్ ఎగ్జిట్ అయ్యి సెల్ ఆఫ్ చేసుకు వెళ్ళిపోతున్నారు. అంటే మరీ ముఖ్యంగా ఏ సెక్టార్స్ నుంచి వెళ్ళిపోతున్నారు, అంటే పర్టికులర్గా ఈ సెక్టార్స్ నుంచి సెల్ ఆఫ్ చేసుకుని వెళ్ళిపోతున్నారు, ఈ సెక్టార్స్లో హోల్డ్ చేసుకున్నారు అన్నదానికి మన దగ్గర ఏదైనా డేటా అవైలబుల్ ఉంటుందా? ఎస్, వాళ్ళు ఒకటి ఏంటంటే ఎఫ్ఐఎస్ చూస్తుంది ఏంటంటే ఎక్కడైతే హయ్యర్ పీఈస్ ఉన్నాయో రేషియోస్, అంటే స్టాక్స్ సెక్టర్ విచ్ ఆర్ హైలీ అంటే వాల్యుయేషన్ ఎక్కువగా ఉందో వాటి నుంచి ఎగ్జిట్ అవుతా ఉన్నారు. వాల్యుయేషన్ ఎక్కడ ఉందో తక్కువగా స్టిల్ ఇవాళ కూడా కొంటా ఉన్నారు. సో ఫేర్ వాల్యూ ఉన్న ఇండెక్స్, ఫేర్ వాల్యూ ఉన్న స్టాక్స్, ఫేర్ వాల్యూ ఉన్న సెక్టర్స్లో మాత్రం ఇంకా కొంటా ఉన్నారు. కొన్ని రిన్యూవబుల్ ఎనర్జీ స్టాక్స్ కానీ, కొన్ని మిడ్ క్యాప్స్ ఏవైతే 40-50 పీఈ దగ్గర ట్రేడ్ అవుతున్నాయో, కొన్ని ఇంటర్నెట్, కొన్ని డిజిటల్ కామర్స్లో ఉన్న స్టాక్స్ విచ్ ఆర్ ట్రేడింగ్ ఎట్ 200-300 పీఈ, వాటి నుంచి ఎక్కువగా ఎగ్జిట్ అవుతున్నారు. అండ్ ఏవైతే ఫండమెంటల్లీ స్ట్రాంగ్ ఉన్న వాటిల్లో ఇంకా వాళ్ళు అడిషన్ చేస్తూ ఉన్నారు, ఎఫెక్టివ్లీ చూసుకుంటే యాడ్ చేస్తూ ఉన్నారు అనమాట. సో దట్స్ ఆల్సో అనదర్ మెథడ్. ఎఫ్ఐఐస్ ఏ స్టాక్ కొంటున్నాయి అనే డేటా కూడా వస్తుంది, వాళ్ళని కూడా ఫాలో అయితే యూజువల్లీ మనకి మంచి రిటర్న్స్ వస్తాయి, ఎవరైతే తెలియని వాళ్ళకి కూడా. సో అయితే మొత్తానికి రేపటి మార్కెట్ ఎలా ఉంటుంది ఏంటనేది మనం ఎవరు చెప్పలేం కాబట్టి రేపటికి ఎలా ప్రిపేర్డ్గా ఉండాలి? ఎస్, ఒకటి ఏంటంటే ఇవాళ స్టడీ చేయండి, ఇవాళ మార్కెట్లో ఏ సెక్టర్స్ పర్ఫార్మ్డ్ వెల్. మీరు షార్ట్ టర్మ్ ట్రేడర్ అనుకోండి, గో విత్ ద కరెంట్ మూమెంటమ్ ఉన్న సెక్టర్స్, మూమెంటమ్ ఉన్న స్టాక్స్. ఐటీ స్టాక్స్ పికప్ అయ్యాయి బాగా, ఎందుకంటే అవి ఒక లాస్ట్ 3 months చాలా కరెక్ట్ అయ్యాయి. సో దే ఆర్ ఆల్సో గోయింగ్ టు కమ్. సో అట్లాంటి కొన్ని స్టాక్స్లో, కొన్ని ఓఎన్జీసీ లాంటి స్టాక్స్ ఏవైతే ఫ్యూయల్ ప్రైస్ వల్ల పెరగడం వల్ల, బికాస్ దే ఆర్ ప్రొడ్యూసర్స్, దే ఆర్ నాట్ ప్రాసెసర్స్, వాటికి కూడా బెనిఫిట్. డిఫెన్స్ స్టాక్స్ ఏవైతే ఆర్డర్స్ మన ఇండియన్ మ్యానుఫ్యాక్చరింగ్ అవుతున్నాయో, ఏవైతే ఇప్పుడు కొత్తగా ఫ్రెష్ ఆర్డర్స్ వచ్చాయో, రాబోతున్నాయో, ఇట్లాంటి ప్లస్ హెల్త్ కేర్. మనం చూసుకుంటే ఇరాన్ కూడా ఫార్మాస్యూటికల్స్, ఫార్మా సప్లైస్ అడిగింది మన దగ్గర, అంటే వాటికి యూజువల్లీ ఇట్లాంటి టైంలో పెద్ద ఎఫెక్ట్ ఉండదు. సో ఫార్మా, హెల్త్ కేర్, ఈ 4-5 సెక్టర్స్ అండ్ ఎఫ్ఎంసీజీ కూడా మన కన్జంప్షన్ తగ్గదండి. సో కన్జంప్షన్, మన ఉన్న పాపులేషన్ సైజ్కి కన్జంప్షన్ తగ్గాలంటే చాలా వర్స్ట్ కండిషన్ ఉండాలి ఎకానమీ, విచ్ ఈజ్ నాట్ ద కేస్. సో అందుకోసం ఎఫ్ఎంసీజీ, ఈ 4-5 సెక్టర్లో స్ట్రాంగ్ స్టాక్స్ని చూసుకొని ఈ వీక్కి షార్ట్ టర్మ్ ట్రేడ్ చేసుకునే వాళ్ళకి కూడా మంచి అవకాశాలు ఇప్పుడు ఉన్నాయండి. రైట్ సార్, రైట్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు. థ్యాంక్ యూ.